మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఎస్ఐఆర్ సంబంధించి సర్ ప్రక్రియలో హుజురాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా నేను మా పిసిసి ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గ ఎస్ఐఆర్ సంబంధించి కోఆర్డినేటర్గా ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడతల ప్రణవ్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ సంబంధించినటువంటి మరి ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతూ ఉంది, బిఎల్ఏలో ఎంబడి ఉండి మరి మా యొక్క ఓటర్లను ఎక్కడ కూడా నిజమైన అర్హత కలిగినటువంటి ఏ ఒక్క ఓటర్ను కూడా తొలగిపోకుండా భారతీయ జనతా పార్టీ బీహార్లో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, కుట్రలు కుతంత్రాలతో కొంతమందిని ఏ విధంగా తొలగించాలి, వాళ్ళ ఓటరు కాని వాళ్ళను ఏ విధంగా కుట్ర చేసి ఓటర్ లిస్టులకి తొలగించడానికి వాళ్ళ కుట్రలో భాగంగా వాళ్ళు చేస్తున్న దాన్ని ఖచ్చితంగా తిప్పుకొట్టే విధంగా మరి మా బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండడానికి, అదేవిధంగా 10 బూతులకు ఒక ఇన్ఛార్జ్ను కోఆర్డినేటర్గా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి అప్రమత్తతో ఉండడానికి మా వంతు కర్తవ్యంగా మేము ఇక్కడ పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గతంలో చేసినటువంటి గత రాష్ట్రాల్లో చేసినటువంటి కుట్రలు మన దగ్గర జరగద్దని, ఖచ్చితంగా ప్రతి ఓటరు ఏ ఒక్క ఓటరు కూడా అన్యాయం జరగద్దని, మరి అదేవిధంగా మ్యాపింగ్ కాని వాళ్ళను ఖచ్చితంగా మళ్ళీ రీఎంట్రీ చేసే విధంగా కొత్త ఓటర్లకు అర్హత వాళ్ళకు కూడా ఓటు వచ్చే విధంగా వీటన్నిటిని కూడా ఈ రాబోయే 24 రోజులు ఖచ్చితంగా అప్రమత్తతో ఎక్కడికక్కడ ఏ ఒక్క ఓటర్ మిస్ కాకుండా డబుల్ ఓట్లను చనిపోయిన వారికి సంబంధించి ఇవన్నిటిని కూడా మరి జాగ్రత్తగా చూసుకుంటూ అన్నిటితో పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా వంతు కర్తవ్యంగా మా పార్టీ అప్రమత్తం పిసిసి ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని ఏ ఒక్క ఓటు తొలగించకుండా చూడడానికి ప్రయత్నిస్తాం. వారి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ కుట్రలను మేము ఛేదించే ప్రయత్నం తప్పకుండా చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక పార్టీకి సంబంధించి ఎస్ఐఆర్ ట్రైనింగ్స్ పేరు మీద వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటే ఒకటే చెప్తా ఉన్నాం. గతంలో మీరు చూస్తూ ఉన్నారు, మాకు సంబంధించినటువంటి మేము ఎక్కడ కూడా ఎస్ఐఆర్ అనేది ఒక చిత్తశుద్ధితోటి మా బిఎల్ఏలను మరి ఖచ్చితంగా వాళ్ళు ఎప్లై చేయాలనేది ట్రైనింగ్ మేము ఇస్తే వాళ్ళు ట్రైనింగ్లో కూడా రాజకీయంగా మా నాయకులను ఇష్టారాజ్యంగా మాట్లాడు సిగ్గు లేకుండా, ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అతని చరిత్ర, అతని వ్యవహారం ప్రజలందరికీ తెలుసు. ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం, ప్రజలు చీదరించుకునేది కాక చివరికి అతని వ్యవహార శైలి మరి గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాం, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, ఉచిత బస్సు ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది చాలక ఇలా 60 ఏళ్ళ తెలంగాణ కళ సాకారమై ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకొని మన నిధులు మన నియామకాలని కలలు కంటే ఇలా నిధులు 10 సంవత్సరాలు వాళ్ళ సొంత
ఖజానాకు మళ్లించి ఇవాళ మన ఖజానాను ఖాళీ చేసి అప్పుల పాలు చేసి భవిష్యత్ తరాలు క్షమించలేని విధంగా వారి యొక్క ప్రవర్తన గత 10 సంవత్సరాలు చేసి ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజలు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక మళ్ళీ అబద్ధాలతోటి బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ప్రజలు కూడా ఒకటే కోరుతా ఉన్నాం, వీళ్ళు 10 సంవత్సరాలు చేసినటువంటి దోపిడీ, 10 సంవత్సరాలు వీళ్ళు అబద్ధపు పాలన, ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి మోసం చేసి ఇవన్నీ కాక ప్రజల సొమ్మును ఇలా వాళ్ళ సొంత ఖజానాకు మళ్లించుకొని ఇలా భవిష్యత్ తరాలు క్షమించరాని విధంగా మరి వాళ్ళు ఇలా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినటువంటి పరిస్థితిని దీనంతా కూడా అధిగమిస్తూ ఇలా ఈరోజు రైతు బంధు 8,000 కోట్లు 9,000